భారతదేశంలో యుఎఫ్ఓ సంఘటనలు. కంగ్రా వ్యాలీ యుఎఫ్ఓ సంఘటన 2004లో హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా వ్యాలీలో భారత సైన్యం చైనా సరిహద్దుకు సమీపంలో వింతగా కనిపించిన పీతాంబర వర్ణంలో ఉన్న విమానాల వంటి వస్తువులు పై అనేక పరిశోధనలు జరిగాయి. ఆ నివేదికలను పరిశీలించగా జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు 40 రోజుల పాటు మొత్తం 140 యుఎఫ్ఓ కనిపించినట్లు వార్తలొచ్చాయి. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఈ విషయాన్ని పరిశోధించింది. సైనిక అధికారి చెప్పినట్లుగా విమానాలు వేగంగా కదులుతూ మధ్యలో ఆగి మళ్లీ అదృశ్యమయ్యేవి. మా రడార్లలో కూడా అవి గుర్తించబడ్డాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోలార్ యుఎఫ్ఓ సంఘటనలు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో 1996 నుండి 2001 వరకు అనేక యుఎఫ్ఓ సంఘటనలు నమోదయ్యాయి. 5 ఏళ్లపాటు స్థానికులు అనేక తేదీలలో రాత్రి సమయంలో ఆకాశంలో తేలిపోయే భారీ కాంతులను గమనించారు. మొదట ఇవి విద్యుత్తు కంపెనీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల వల్ల వస్తున్నాయని భావించిన తర్వాత ఇది నిజం కాదని తేలింది. ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కూడా ఈ సంఘటనలను పరిశోధించి వాతావరణంలో జరిగే కొన్ని ప్రత్యేక ప్రక్రియల కారణంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు కాని వాటి గురించి స్పష్టమైన ఇవ్వలేకపోయారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇండియన్ ఓషన్లో నేవీ అధికారుల అనుభవం. 1995లో భారత నౌకాదళం గోవా సమీపంలో సముద్రంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు 4 నేవీ అధికారులు సముద్రంలో దూసుకొచ్చి మళ్లీ వెళ్లిపోయిన యుఎఫ్ఓను గమనించినట్లు నివేదించారు. ఆ వస్తువు సముద్రంలోంచి బయటకు వచ్చి ఆకాశంలోకి వెళ్లిందని వారు నివేదించారు. అది నీటిలోంచి బయటకు వచ్చి గాలిలోకి వెళ్ళింది. దానికి గోళాకారముంది, మెరిసిపోతున్న నీలం లేదా పసుపాకుపచ్చ రంగులో కనిపించింది అని నేవీ అధికారి నివేదించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముంబై యుఎఫ్ఓ ఘటన. జూన్ 2018 7న ముంబైలో అనేక మంది నివాసితులు చంద్రుడి వద్ద విచిత్రమైన వస్తువును చూశారు. చాలా మంది దానిని తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వస్తువు చంద్రుడికి సమీపంలో కదులుతూ కనిపించింది. ముంబై నగరవాసి శ్రీనివాస్ తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. నేను రాత్రి 9 గంటలకు ఆకాశంలోకి చూస్తున్నాను. అప్పుడు చంద్రుడి పక్కన ఒక తెలుపు బంగారు రంగు వస్తువు కనిపించింది. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ కనిపించింది. దాదాపు 30 నిమిషాల పాటు అక్కడే ఉంది అని తెలియజేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లడఖ్లోని సైనికుల యుఎఫ్ఓ అనుభవం. 2012లో లడఖ్లోని పాంగోంగ్ ట్సో సరస్సు సమీపంలో భారత సైనికులు ఇంటెలిజెన్స్ బ్యూరోకు 8 సంఘటనలను నివేదించారు. ఈలు రాత్రిపూట కనిపించి తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించాయని నివేదించారు. డిఆర్డీఓ, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, మరియు ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఈ వస్తువులను గుర్తించడానికి ప్రయత్నించాయి. ఇవి అదృశ్యమయ్యే ముందు తమ స్వంత వెలుగును ఉత్పత్తి చేశాయని, ఏ రకమైన శబ్దాన్ని చేయలేదని వారు గమనించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థానే బీచ్ సంఘటన. 2007లో మహారాష్ట్రలోని థానే బీచ్లో 10 ఏళ్ల బాలుడు, అతని తల్లి మరియు మరో 15 మంది ఒక గోళాకార వస్తువు సముద్రంలోంచి బయటకు వచ్చి ఆకాశంలోకి వెళ్లడాన్ని చూశారు. దాని నుండి 5 నుంచి 6 చిన్న గోళాకార వస్తువులు బయటకు వచ్చాయని వారు నివేదించారు. అది ఒక పెద్ద అగ్నిగోళంలా కనిపించింది. దాని నుండి చిన్న చిన్న బంతుల్లాంటివి బయటకు వచ్చాయి, చుట్టూ తిరిగి మళ్లీ పెద్ద గోళంలోకి ప్రవేశించాయి అని ఒక సాక్షి నివేదించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెన్నై యుఎఫ్ఓ సంఘటన. 2015 ఆగస్టులో చెన్నైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ భవనంలో పనిచేసే ఒక ఉద్యోగి తన కార్యాలయ భవనంపైన గోళాకారమైనని చూసినట్లు చెప్పాడు. అతను దానిని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియో తర్వాత స్థానిక న్యూస్ ఛానల్స్లో ప్రసారమైంది. అది డిస్క్ ఆకారంలో ఉంది, వెండినీలి రంగులో మెరుస్తూ ఉంది. దాదాపు 5 నిమిషాల పాటు స్థిరంగా ఉండి తర్వాత అదృశ్యమైంది అని అతను నివేదించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెహ్రాడూన్ సంఘటన. 2009లో డెహ్రాడూన్లో 57 ఏళ్ల ఇంజనీర్ సురేంద్ర సింగ్ రావత్ తన ఇంటి బాల్కనీలో నుంచి ఒక విచిత్రమైన కాంతి వస్తువును చూసి ఫోటో తీసినట్లు నివేదించాడు. ఆ వస్తువు ఎగిరేటప్పుడు విచిత్రమైన శబ్దం చేసిందని, అది ఏదైనా మిలిటరీ విమానం లేదా హెలికాప్టర్ కంటే భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. అది నా ఇంటికి పైన సుమారు 500 నుంచి 600 వరకు అడుగుల ఎత్తులో ఉంది. దాని నుండి వచ్చే కాంతి చాలా తీవ్రంగా ఉంది. అది చాలా వేగంగా అనేక దిశలలో తిరుగుతూ అదృశ్యమైనట్లు ఆయన నివేదించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెంగళూరు విద్యార్థి అనుభవం.
2013లో బెంగళూరులో ఒక ఏరోనాటికల్ విద్యార్థి వెంకటేష్ చిట్టో రాత్రి ఆకాశ పరిశీలన చేస్తున్నప్పుడు ఒక వింతగా ప్రవర్తిస్తున్న వస్తువును చూసి రికార్డ్ చేశాడు. దాని చలనం కొన్ని ప్రత్యేక పద్ధతులను అనుసరించిందని, దీనిని మామూలు విమానాలు లేదా హెలికాప్టర్లు చేయలేవని పేర్కొన్నాడు. అది షట్టిల్ ఆకారంలో ఉంది. చాలా వేగంగా వచ్చి ఒక ప్రదేశంలో ఆగి, తిరిగి, ఎగిరింది. తర్వాత 90 డిగ్రీలు వంపు తిరిగి, మళ్లీ విపరీతమైన వేగంతో ముందుకు వెళ్ళింది. ఇలాంటి మూవ్మెంట్స్ మన విమానాలు చేయలేవు అని అతను వివరించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బారాపల్లిలో మానవాకార యుఎఫ్ఓ సంఘటన. 2002లో ఒడిశాలోని బలానగిర్ జిల్లాలోని బారాపల్లి గ్రామంలో 7 అడుగుల పొడవాటి, తెలుపు రంగులో ఉన్న మానవాకార ప్రాణులు గ్రామంలోకి వచ్చాయని గ్రామస్తులు నివేదించారు. వారు విచిత్రమైన బట్టలు ధరించి చిన్న పిల్లలను భయపెట్టారని చెప్పారు. గ్రామస్తులు చెప్పినట్లుగా వారు చాలా పొడవుగా ఉన్నారు. నలుపు మరియు తెలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించారు. వారి ముఖాలు పైకప్పబడి ఉన్నాయి. వారి చేతులు మరియు కాళ్లు చాలా సన్నగా, పొడవుగా ఉన్నాయి. వారు భూమిని తాకకుండా నడుస్తున్నట్లు అనిపించింది. అక్కడి జిల్లా అధికారి ఈ గ్రామానికి వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి ఆనవాళ్లు లేదా రుజువులు కనబడలేదు. అయినప్పటికీ గ్రామస్తులు తాము చూసింది నిజమేనని పట్టుబడుతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.